కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు. అతనితో పాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు. ఇక రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే గంగులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఖట్టర్. కరీంనగర్లో కేంద్ర మంత్రులు బండి సంజయ్, మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు. మంత్రులు పొన్నం, పొంగులేటితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 8 కోట్లతో 10 లక్షలతో నిర్మించిన మల్టీపర్పస్ పార్క్ ను ప్రారంభించారు. అంబేద్కర్ స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు హౌసింగ్ బోర్డులో 18 కోట్లతో నిర్మించిన 24 గంటల మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 పట్టణాలను స్మార్ట్ సిటీ కింద ఎంపిక చేసి సమగ్రాభివృద్ధి చేస్తున్నామని చెప్పారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. ప్రతి ఇంటికి నేరుగా తాగునీటిని అందించాలన్న ప్రధాని లక్ష్యం 70% నెరవేరిందని చెప్పారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడారు ఖట్టర్. త్వరలోనే కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మిస్తామని, డంపింగ్ యార్డ్లో చెత్త శుద్ధికి అవసరమైన నిధులు, సాంకేతిక అవసరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. स्मार्ट सिटी के अंतर्गत नगर की सब सेवाएं, इनकी जानकारी एक जगह पर मिल जाए तो ICCC इंटीग्रेटेड कमांड कंट्रोल ये भी योजना के अंतर्गत करीमनगर में बनाया गया है. आज उस कंट्रोल सेंटर पर शहर के अंदर चाहे यातायात की व्यवस्था है, पानी की व्यवस्था है, प्रकाश की स्ट्रीट लाइट की व्यवस्था है अथवा ट्रैफिक की बात है, सब चीज़ों की नज़र एक ही स्थान से रखी जा सकती है ताकि शहर की व्यवस्थाओं को कैसे सुचारू बनाया जा सके. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు ఇద్దరూ పూర్తి సహకారాలు అందించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్లో మూసీ నదితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరారు. మెట్రో రైలు విస్తరణకు సహకరించాలన్నారు మంత్రులు. హైదరాబాద్లో 2 ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి, హైదరాబాద్ నడిబొడ్డులో మూసీ చాలా భయంకరమైన పరిస్థితిలో ప్రవహిస్తున్నమాట వాస్తవం. దాన్ని ప్రక్షాళన చేయటానికి మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారో వారి జీవితంలో కొత్త జీవితాన్ని ఇయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తప్పకుండా కేంద్ర మంత్రివర్యులు కూడా మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసిన దాంట్లో వారి సపోర్ట్ పూర్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ డంప్ యార్డ్ అనేది ఇక్కడ నుంచి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మంత్రి గారితో సహా కేంద్ర మంత్రి గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దాని సీరియస్నెస్ చెప్పాల్సింది సందర్భంగా కోరుతా उना. अर्बन डेवलपमेंट मिनिस्टर है जब बहुत सारे म्यूनिसिपालिटीज को कारपोरेशन में अंडरग्राउंड ड्रेनेज से लेके अर्बन हाउसिंग में बहुत सारे पैसे देते थे और मेट्रो रेल भी दिए. हम उनके पूरे सपोर्ट में हैं और करीमनगर के लिए आप कुछ भी करके डेवलपमेंट में आपके आने का मकसद ये खड़ा करके जाने की जरूरत है. కరీంనగర్ మీటింగ్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామంతా ఒకటిగా పనిచేస్తామన్నారు. కానీ పొన్నంకు స్థానిక ఎమ్మెల్యే గంగులకు కొంత గ్యాప్ ఉండొచ్చని సంజయ్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. కొన్ని రోజులుగా రాజకీయాలపై బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. మా అన్న, మా సోదరుడు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గంగుల కమలాకర్ గారు, నాకు పొన్నమన్నకైతే పోయినాయని ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు. నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక, అవి కూడా పోతుంది ఇక. దీంతో ఈ స్టేజ్తో క్లోజ్ ఇక. మీకు డౌట్ వస్తుంది ఏదేమన్నా? వాళ్ళు నవ్వుతలేరు, ఏం డౌట్ లేదన్నా, అందరం కలిసి ఉంటుంది దానిలో, ఏం ఇబ్బంది లేదు అలా. ఇవాళ ఈ వేదిక చూసినాక మా సీనన్న పరేషాన్ అవుతుంది. మాకు ఖమ్మంలో పోతే ఊకే కొట్టుకుంటారా, ఏడికి పోయినా లొల్లెత్తుంది. కరీంనగర్లో వీళ్ళు అందరు నవ్వుకుంటే ప్రశాంతంగా అందరు కలిసి ఉన్నారు అంటే బస్ అంటే అభివృద్ధికి ఇదొక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో వీళ్ళు అందరు కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది వాళ్ళు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.